హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భవానీ ట్రెండీ వ్లాగ్స్. నేను మన ఛానల్లో వెయిట్ లాస్కి సంబంధించి వీడియోస్ లేదంటే హోమ్ ఆర్గనైజింగ్ టిప్స్ కానీ లేదంటే వెయిట్ లాస్ టిప్స్ కానీ హెల్తీ టిప్స్ కానీ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ వ్లాగ్ చూపిస్తున్నాను. ఎందుకోనండి బయట ఎక్కడి నుంచి నెయ్యి తీసుకొచ్చినా కానీ అన్సాటిస్ఫాక్షన్ అనేది ఉండట్లేదు. ఏ నెయ్యి కల్తీగా ఉంటుందో ఏ నెయ్యి ఒరిజినల్ అనేసి. ఇది ఒక ప్యాకెట్ ఫామ్ నుంచి తీసుకొచ్చామన్నమాట. నెయ్యి 1/2 kg. ఎందుకో డౌట్ వచ్చి బ్లాక్గా కనిపిస్తుంటే హీట్ చేశాను అనమాట. హీట్ చేసి స్ట్రెయిన్ చేశాను. చూసారా ఎన్ని నలకలు ఉన్నాయో. పిల్లలకి పెడదామన్నా నెయ్యి భయం వేసేస్తుంది. పిల్లలకి ఖచ్చితంగా నెయ్యి పెడతాను నేను. మా పాపకైతే రెగ్యులర్గా నెయ్యి అనేది పెడతాను. బట్ ఇదైతే అసలు భయం వేస్తుంది అనమాట, నెయ్యి ఎలా కన్జ్యూమ్ చేయాలో అని చెప్పేసి. బట్ ఎనీవే నేను హీట్ చేసి కొంచెం స్ట్రెయిన్ చేసి పెట్టేసుకున్నాను. కొద్దిగా వామ్ అయిన తర్వాత స్టోర్ చేసేసుకుంటున్నాను. మంకీ తీసావా? ఎందుకు తీసా? మంకీ తీసావా? పీకావా మంకీది? పాపదా మంకీదా? ఇది పీకొద్దు. హాయ్ చెప్పు. స్మైల్ 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 స్మైల్. ఇక్కడైతే ఇంట్లో చాలా కొబ్బరి చెప్పలు, ఎండు కొబ్బరి అనేది ఉందండి. అందుకని నేను కొబ్బరి పొడి చేద్దాము సింపుల్గా, చాలా క్విక్గా అయిపోతుంది. స్టవ్ యూస్ చేయకుండా, మన గ్యాస్ స్టవ్ యూస్ చేయకుండా ఈ కారం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు కారం, సాల్ట్ వేసేసుకోవాలి. నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాను కారం, సాల్ట్. ఎందుకంటే పాప ఉంది కాబట్టి పాప కూడా ఖచ్చితంగా పెడతాను. కరివేపాకు కారం, మునగాకు కారం, ఇలాంటి కొబ్బరి కారం ఇవన్నీ కూడా ఖచ్చితంగా మా పాపకు పెడతాను. పుట్నాలు, జీలకర్ర వేసుకొని కోర్స్గా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. మనం ఒకేసారి బ్లెండ్ చేసామనుకోండి ఆ కొబ్బరిలో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసి ముద్దలాగా అవుతుంది. సో కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 70-80% మంచిగా గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లి వేసుకుంటున్నాను. నాకైతే వెల్లుల్లి అనేది తొక్కతో పాటు వేస్తేనే ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది, బాగా అనిపిస్తుంది. మీరు ఎంతమంది ఈ తొక్కతోట పాటే వేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆ వెల్లుల్లి అనేది లోపలికి పెట్టేసి గ్రైండ్ చేసేస్తాను. సో దట్ ఆ వెల్లుల్లి కొంచెం మంచిగా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఇదైతే నేను ఒక 2 బాక్సెస్లోకి స్టోర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇన్కేస్ కారం, సాల్ట్ ఎక్కువ తినాలి అని అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. టిఫిన్స్లో కానీ రైస్లో కానీ ఎలా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. ఇక్కడ నేను ఒక టీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఓలుంగ్ టీ అనమాట. ఇది నాకు డాక్టరే సజెస్ట్ చేశారు. కంప్లీట్గా వెయిట్ లాస్ దీనివల్ల అవుతారని చెప్పను, బట్ కొంచెం వెయిట్ లాస్కి అనేది చాలా హెల్ప్ చేస్తుందంట. అందుకే నాకు ఇది సజెస్ట్ చేశారు డాక్టర్. యాక్చువల్గా మా ఫాదర్కి సజెస్ట్ చేశారనమాట. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది, బాడీ డీటాక్స్ అవుతుంది అని చెప్పేసి ఇది సజెస్ట్ చేశారు. అందుకే నేను కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మన బాడీ డీటాక్స్ అవుతుంది అని అంటే అది తీసుకోవడంలో తప్పేం లేదని అనిపించింది, మంచిది కదా అని చెప్పేసి. ఇది వచ్చేసి ఓలుంగ్ టీ అనమాట. సో ఇది వచ్చేసి మనకి స్పెషల్గా ఉంటుంది. గ్రీన్ టీ కాదు, ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ టీయే, బట్ ఇది కంప్లీట్గా గ్రీన్ టీ కాదు. అటు ఫుల్లీ డ్రై అవ్వలేదు, ఇటు పచ్చివి కూడా కాదనమాట. ఇవి ఆకులు ఎలా ఉంటాయంటే లైక్ హాఫ్ లాగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా. ప్లేట్లో వేసి చూపిస్తాను. సో ఇది హాఫ్ డ్రై అయిన లీవ్స్ అనమాట. సో దీనివల్ల ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తే నేను ఇంక తీసుకున్నాను. చాలా బాగా హెల్ప్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇది రెగ్యులర్గా తీసుకుంటాను, కంప్లీట్గా గ్రీన్ టీసే తీసుకుంటానని చెప్పను. బట్ ఎప్పుడైనా తీసుకుంటే కనుక ఇలాంటివి తీసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు కావాలి అని అనుకుంటే నేను అమెజాన్లో అయితే దొరుకుతుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేయండి. సో ఓలుంగ్ టీ అనమాట, హై మౌంటైన్.
ఇక్కడ తిను, పైకి వెళ్ళదు. హలో గైస్, హాయ్ హాయ్. So what's your name? Ashita. Ashrita. What's your mother name? Joy. What's your mother name? Mummy name? Mommy. Bhavani. Bhavani. What is your daddy's name? Bati. What is your mama name? Akka. What is your akka name? Piniti. Piniti. What is your tataya name? Hari. Hari. Good girl. Good girl. Thank you. Thank you. మా పాప అయితే ఇక్కడ అన్నీ నేర్చుకుంటుందన్నమాట మాట్లాడడము. ఆడపిల్లలు ఎలా అయినా తొందరగా నేర్చుకుంటారంటారు కదా. సో ఇక్కడైతే నేను ఊలుంగ్ టీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ గ్రీన్ టీ ఎలా ప్రిపేర్ చేస్తారో అంతే. నేను ఇందులో కాకపోతే ఎలాంటి హనీ కూడా యాడ్ చేయట్లేదు, జస్ట్ ప్లెయిన్ గ్రీన్ టీ యూస్ చేస్తున్నాను. లాస్ట్ ఫిబ్రవరి బర్త్డేకి మా పాపకి గిఫ్ట్స్ వచ్చాయండి. అందులో నేను రీసెంట్గా హౌస్ షిఫ్టింగ్ ఉంది కాబట్టి 1 monthలో ఎలాగో ఉంటుంది కాబట్టి కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. అలాగా సర్చ్ చేస్తుంటే పైన ఒక కవర్లో ఇది కనిపించింది. పజిల్ గేమ్ అండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుకుంటుంది. 3-in-1 పజిల్ టాయ్ అనమాట. ఇందులో సైజెస్ వైజ్గా, షేప్స్ వైజ్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ 1 2 3 నంబర్స్ కానీ, లేదంటే కలర్ పజిల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో మైండ్ గేమ్ అనమాట. మైండ్ షార్ప్నెస్ చేస్తుంది ఈ గేమ్. చాలా బాగా నచ్చింది నాకైతే. ఏ గుడ్ గర్ల్. సో ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతోటి కలుద్దాము. అంతవరకు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి హౌస్కి సంబంధించి, వెయిట్ లాస్కి సంబంధించి. అలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.